అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. భక్తుడు నిత్యము స్తుతిగానము చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ భక్తుడే కాదు కానీ మనము కూడా దేవాది దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిగానము చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అయితే స్తుతించటం అనేది మనం చేద్దామన్నా ఎందుకో ఏదో ఒక పని, ఏదో ఒక ఆటంకమో మనకు వస్తూ ఉంటుంది. స్తుతించటం మనం చేయాలనుకున్నా చేయలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన శరీరము దేవాది దేవుణ్ణి స్తుతిగానము చేయటానికి సహకరించదు. అలసిపోవడమో ఏదో పనులు ఉండడం వల్లనో మనము ఇది చేయలేం. అలా కాదు కానీ స్తుతించటం మనం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రయాణములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవాది దేవుణ్ణి స్తుతించటము మనం అలవాటు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతించినప్పుడు దైవ కార్యము మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే స్తుతిస్తామో అక్కడ దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని కార్యము పనిచేయడం చూస్తాము. షడ్రకు మేషకు అబెద్నెగోలను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పాడేసినప్పుడు ఆ అగ్నిగుండంలో వీరు ముగ్గురు తిరుగుతూ ఉంటుండగా నాలుగో వ్యక్తి అక్కడ కనబడుతున్నారు. రాజు చూస్తూ ఉన్నప్పుడు మనం ముగ్గురే వేసాం కదా అగ్నిగుండంలో, నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు ఏంటని చూచినప్పుడు దేవతల రూపము వంటి ఒక రూపం కనబడుతుంది. అంటే ఈ యొక్క అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబెద్నెగోలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి లేదా దేవుడే వారి మధ్యలోనికి వచ్చినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్తుతిలో శక్తి ఉంటుంది. స్తుతి నీ పరిస్థితిని మార్చగలదు. స్తుతి సాతాను క్రియలలో నీ జీవితంలో పనిచేస్తుంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు సాతానుడు వినలేడు, ఉండలేడు, వాడు తట్టుకోలేడు. కనుక ఎప్పుడు కూడా మనం స్తుతి చేస్తూ ఉండాలి. స్తుతిని దేవునికి అర్పిస్తూ ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో స్తుతి యాగము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక యాగములాగా దేవాది దేవునికి స్తుతి అర్పిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి అనేది చాలా శక్తి కలిగినది. స్తుతి నీ పరిస్థితులను మార్చగలదు. స్తుతి నీ జీవితంలో ఏదైతే ఇంకా జరగటం లేదో అది జరిగించగలిగినటువంటి ఆ యొక్క శక్తి స్తుతికి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎరుకో అడ్డు వచ్చింది. ఎరుకో అడ్డు వచ్చినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు యెహోషువ గారుతో దేవాది దేవుడు మాట్లాడి, యెహోషువ, నువ్వు 6 రోజులు మౌనంగా ఉండి 7వ రోజులు మీరు కేకల వేయండి, ఈ యొక్క ఎరుకో పట్టణం చుట్టూ మీరు తిరిగి బోర్ల ఊదండి అని చెప్పినప్పుడు వీరు చక్కగా 7వ రోజున స్తుతి చేసుకుంటూ గట్టిగా ప్రభుని మహిమపరుస్తూ తిరుగుతూ ఉంటుంటే బలమైనటువంటి ఎరుకో కోటలు కూలిపోవటం జరిగింది. అంటే స్తుతి ఏం చేయగలదంటే అక్కడ నీకున్నటువంటి ఆటంకాలు, ఏదైతే సాతాను యొక్క ఆటంకాలు, అడ్డులు నీకు ఉన్నాయో స్తుతించడం ద్వారా ఆ అడ్డులు, ఆటంకాలు తొలగిపోతాయి. అంటున్నాడు భక్తుడు, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిత్యము, అప్పుడు ఇప్పుడని టైం ఉండదు. ఏ సమయమైనా సరే దేవుణ్ణి స్తుతించే వారంగా, ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వ్యక్తులంగా ఉండాలి. కనుక మరి అనుదినం ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నా పరిస్థితులు మారట్లేదు అనటం కాదు, దేవుణ్ణి స్తుతించి చూడు, తప్పకుండా నీ పరిస్థితులు మారుతాయి. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను ఉద్భవింపజేసిన వాడవు, తల్లి గర్భము నుంచి ప్రభువా నన్ను పుట్టించిన దేవుడు గనుక నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా, నిన్ను స్తుతించేటువంటి బిడ్డగా ఉంటానని అంటున్నాడు. మనం కూడా అట్టి రీతిగా దేవుని స్తుతించే వారంగా ఉందాం. దేవుడి మాటల్లో మనం వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించి వారి అవసరాలన్నీ తీర్చి మీ యొక్క దీవెనలు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఆ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.